చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీకి సంబంధించిన జూనియర్ డాక్టర్ హత్యాచారం విషయంలో నిన్న సుప్రీంకోర్టు అక్కడ కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది నిందితుడు ఎవరైతే ఉన్నారో సంజయ్ రాయ్కి. ఆ యావజ్జీవ కారాగార శిక్ష కూడా బేసిక్గా 14 సంవత్సరాలు ఏమి ఉంటుంది కదా, అట్లా కాకుండా వాడు చనిపోయేంత వరకు జైల్లోనే ఉండాలి, చనిపోయేంత వరకు జైల్లోనే ఉండేలా ఈ శిక్షను విధించింది. మరణించే వరకు జైల్లోనే. కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ ఖైదు శిక్ష ఖరారు చేస్తూ సెషన్స్ కోర్టు తీర్పు. బాధితురాలి కుటుంబానికి 17 లక్షలు చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశం. మరణ దండన విధించకపోవడంపై బాధితుల అసంతృప్తి. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైన కోల్కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరణించే వరకు జైలు జీవితం గడపాలి అని స్పష్టం చేసింది. దోషికి 50,000 జరిమానా కూడా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య కళాశాల సెమినార్ రూమ్లో నిద్రిస్తున్న జూనియర్ డాక్టర్ పైన హత్యాచారం కేసులో శనివారం న్యాయస్థానం పౌర వాలంటీర్ సంజయ్ను అంటే ఆయన అక్కడ సెక్యూరిటీ గార్డ్గానో ఏదో అక్కడ పనిచేస్తున్నాడు, దోషిగా తేల్చింది. సోమవారం అతనికి శిక్ష ఖరారు చేసింది. విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపైన పాశవిక దాడికి పాల్పడిన ముద్దాయికి మరణదండన విధించాలన్న ప్రాసిక్యూషన్ అభ్యర్థనను సియాల్దా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జ్ అనిర్బన్ దాస్ తోసిపుచ్చారు. అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి ఇది రాదంటూ యావజ్జీవ శిక్షను సమర్థించుకున్నారు. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని సెక్షన్ 64, సెక్షన్ 66, సెక్షన్ 103 ఆఫ్ 1 కింద దోషికి శిక్షలు విధించినట్లుగా జడ్జి తెలిపారు. 50,000 జరిమానా చెల్లించని పక్షంలో దోషి మరో 6 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక మరో 6 నెలలు ఎట్లుంటుంది, సత్యదాకా అల్లనే ఉండాలన్నది ఒక తీర్పు. 50,000 కట్టాలి, 50,000 కట్టకపోతే మరో 6 నెలలు ఏముంటుంది ఇంకా. మరి మళ్ళీ ఈయన పైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు దాకా పోతాడా, మళ్ళీ ఏం జరుగుతుంది అనేది మళ్ళీ అదో పెద్ద చర్చగా మళ్ళీ. ఎందుకంటే ఆ అవకాశం కల్పిస్తారు కదా, అది కింది కోర్టు, మళ్ళీ పై కోర్టు, మళ్ళీ ఆ పై కోర్టు, ఇది ఏడు దాకా పోద్దో చూడాలి.